అంటున్నది, ఓ అమ్మా ఓ నాన్న, నా భర్త లేని బతుకు నాకెందుకు, నేను కూడా ఇదే సముద్రంలో పడి చనిపోదాను అని చెప్పి ఆ సముద్రంలో దునుకుతుంటే అప్పుడు ఆకాశములో నుండి కొన్ని మాటలు వినబడ్డాయి. అమ్మాయి కళావతి, నీవు సత్యనారాయణ వ్రతం పూర్తి చేశావు బిడ్డ, కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయావు, అందుకే ఇంత దరిద్రం అందిస్తున్నావు. నీవు ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకొని వస్తే అంతా శుభం అవుతుంది అని చెప్పి అనగానే ఆ కూతురు కళావతి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి ఆ భగవంతుడికి నమస్కారం చేసి ప్రసాదం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆమె భర్త తన కళ్ళ ముందే సముద్రం మీదకి లేచాడు. ఆ కొమ్మటివాడు సంతోషపడ్డాడు. అక్కడనే సత్యనారాయణ వ్రతం చేసి అల్లుడు గారిని, బిడ్డను, భార్యను తీసుకొని ఇంటికి వచ్చాడు. అతడి వ్యాపారం మొత్తం అల్లుడు గారికి అప్పచెప్పాడు. అతడు బతికినంత వరకు ప్రతి సంవత్సరం విడవకుండా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాడు. అంతిమమున మోక్షంను కూడా పొంది స్వర్గలోకం వెళ్ళిపోయాడు నాయన. ఇది శ్రీ స్కాందరేవాకాండే శ్రీ సత్యనారాయణ స్వామి కథాయాం పంచమో